సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి తాజా మాజీ కార్పొరేటర్ బోరగడ్డ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం బోరగడ్డ పుష్ప నగేష్ మాట్లాడుతూ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి నడిపించిన ఐటీ విప్లవ పితామహుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో యువశక్తికి భాగస్వామ్యం కల్పించారని, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి పునాది వేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాలు, ఆశీస్సుల స్ఫూర్తితో ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో ఎల్లప్పుడూ ముందడుగు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవభారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సతీష్ గౌడ్, ఓబీసీ జిల్లా చైర్మన్ మవీన్ గౌడ్, శాంత, నాగేష్, పీటర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న నా కార్యకర్తల కుటుంబ సభ్యులకి పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ, మరి ఇప్పుడు సంక్షేమ చెప్పినట్టుగా మరి 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం, మరి కంప్యూటర్ తీసుకురావడం, మరి ఎన్నో సేవలు ప్రధానమంత్రి ఉండగా ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏవైతే మనకు సేవలు చేసిందో ఆ సేవలలో భాగస్వాములమై ఇట్లాంటి మరి పుట్టినరోజులు కానీ మరి ఎన్నో చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా కలిసిమెలిసి ఉండేసేసి మన పార్టీని ఇంకా బలపతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని కోరుతా ఉన్నాను. కార్యకర్తలు ఇక్కడికి ఇచ్చేసి మన గౌరవనీయులు రాజీవ్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ అందరం అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ అందరము ఆయనకు మన భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మాజీ అతను చేసిన సంస్కరణలు ముఖ్యంగా కంప్యూటర్ యుగం అయినా కానీ, మరి 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించడం కానీ, మళ్ళీ పంచాయతీరాజ్ యొక్క నిధులు డైరెక్ట్ గ్రామ పంచాయతీకి రావడం, ఇవన్నీ మంచి మంచి సంస్కరణలు చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం కూడా చేయడం ఆయన ద్వారా జరిగింది. ప్రజలకు ఎన్నో ఉచితమైనటువంటి సౌకర్యాలు కానీ, ప్రజలకు కావలసిన విద్య కానీ, వైద్యం కానీ, మళ్ళా ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ ఆయన ఆధ్వర్యంలో బాగా జరిగినాయి. భారతదేశం కూడా బాగానే అప్పట్లో డెవలప్ అయింది ఆయన ద్వారా. ఇక్కడ ఆయనకు మేమందరము పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.